టీ20 ప్రపంచ కప్ మెగా టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను భారత్ చిత్తు చేసింది. టీమిండియా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి పాకిస్తాన్ ను కుప్పగొల్చారు. స్వల్ప స్కోర్ ను కాపాడుకొని జట్టును గెలిపించారు. బ్యాటింగ్ కు కష్టంగా ఉన్న పిచ్చిపై సాగిన ఈ లో స్కోరింగ్ గేమ్ లో రోహిత్ సేన అద్భుత విజయం సాధించింది. అమెరికా న్యూయార్క్ లోని నసావు స్టేడియంలో వర్షం కారణంగా లేటుగా ప్రారంభించిన ఈ మ్యాచ్ లో భారత్ 6 పరుగుల తేడాతో పాకిస్తాన్ పై విజయం సాధించింది. టీమిండియా బౌలర్లు సమిష్టిగా సత్తా చాటి పాకిస్తాన్ ను మట్టి కరిపించారు. 119 పరుగుల స్కోర్ ను కాపాడుకొని జట్టును గెలిపించారు. ఓటమి తప్పదనుకున్న దశ నుంచి అద్భుతంగా బౌలింగ్ చేసి సత్తా చాటారు. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి 3 వికెట్లతో సత్తా చాటాడు. 15-19 ఓవర్లో 3 పరుగులు మాత్రమే ఇచ్చి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. టీమిండియా గెలుపులో ప్రధాన పాత్ర పోషించాడు బుమ్రా. ఇక హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టాడు. హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో 1 వికెట్ తీశారు. మహమ్మద్ సిరాజ్ వికెట్ తీయకున్నా 4 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి అద్భుతంగా రాణించాడు. దీంతో మొత్తంగా భారత బౌలర్ల విజృంభణతో పాకిస్తాన్ 7 వికెట్లకి 113 పరుగులే చేసి పరాజయం పాలైంది. 31 పరుగులతో మహమ్మద్ రిజ్వానే టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకి ఆలౌట్ అయింది. రిషబ్ పంత్ 31 బంతుల్లో 41 పరుగులతో అద్భుతంగా రాణించి టీమిండియా తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక ఆ తర్వాత అక్షర్ పటేల్ 20 పరుగులతో పర్వాలేదనిపించాడు. మిగతా వారంతా పెద్దగా స్కోరు చేయకపోయినప్పటికీ పిచ్చి పరిస్థితులను బట్టి భారత్ 19 ఓవర్లలో 119 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని కాపాడుకునే టీమిండియా పాకిస్తాన్ పై అద్భుత విజయం సాధించింది. ఇక ఈ గెలుపుతో భారత్ పాయింట్ల టేబుల్లో మొదటి స్థానం చేరుకోగా పాకిస్తాన్ చివరికి పడిపోయింది.